This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Uday. You watch VDDiki Government Jobs channel. Government job updates and kuda regular ga mana channel roll out avutadi kabatti తప్పకుండా రెగ్యులర్గా మన యొక్క వీడియోస్ చెక్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అనుకోండి, ఫస్ట్ టైం చూస్తున్నారా మనకి వీడియో, సో తప్పకుండా కింద కామెంట్ చేయండి మీరు ఏ పర్టికులర్ లొకేషన్ నుంచి చూస్తున్నారనేసి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి మర్చిపోద్దు. ఈ రోజు మనకి రైల్వేస్ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 1785 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మంచి అప్డేట్. దీనికి ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండదు. సో మీకు మెరిట్ బేస్ చేసుకుని వీళ్ళైతే సెలెక్ట్ అయితే చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ కూడా బెటర్గా ఉన్నాయి కాబట్టి క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకసారి రిపీట్ చేశాను ఏమనుకోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూడండి గైస్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ కెరీర్ పేజ్ నుండి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే చేస్తున్నాం. సో ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతా కూడా అఫీషియల్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి రిక్వైర్డ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేమైతే ఇస్తాం. ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చేటికి ఇది మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటీస్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 17th December 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలట. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాపర్గా మనమైతే డౌన్లోడ్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయింది ఈ రోజే. చూడండి ఒకసారి, 18th November 2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై మీకు ఇచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాస్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ నోటిఫికేషన్ మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి క్లిక్ ఇచ్చారు మనకి. చూడండి ఒకసారి, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఇక్కడ మనకి కోల్కతా నుంచి అయితే వచ్చిందన్నమాట. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్. ఇక్కడ చూడండి మనకి క్లిక్ ఇచ్చారు అప్రెంటిస్షిప్. సో అప్రెంటిస్షిప్ పొజిషన్స్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. 18th November నుంచి మనకి 17th December 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అంతా కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. మీరు ఏ మోడ్లో మనం అయితే అప్లై చేయడానికి అయితే అవ్వదు. ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు, అదే చూసేద్దాం. చూడండి ఒకసారి, ద క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ 15 years ఆఫ్ ఏజ్ మీరైతే కంప్లీట్ చేయాలి 1st January 2026 కల్లా అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు కనుక SC ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, అదే ఓబీసీ క్యాండిడేట్స్ ఏమో 3 years అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేటికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏమేమి రిలాక్సేషన్స్ ఉంటాయో ఈ యొక్క పేరా చదివితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఇంకా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఫస్ట్ చెప్తాను, ఏది కుక్కుడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా లాస్ట్లో చెప్పే కన్నా ఫస్ట్ మీకు చెప్పేస్తాను, క్లారిటీ వస్తుంది. చూడండి, మెట్రికులేషన్ మీరైతే చేస్తుండాలి, అంటే 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్, అంటే మీరు ITI చేసి ఉండాలి. ఓకే, డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ట్రేడ్స్లో మీరు ITI చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, ఇంకా ఇంకో విషయం ఏంటంటే మనకి మెడికల్ ఫిట్నెస్ ప్రాపర్గా ఉండాలి. ఆ మెడికల్ ఫిట్నెస్ సంబంధించిన ఒక ఫామ్ కూడా మీరు ప్రాపర్గా ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి. అది Annexure 2లో ఉంటుంది గైస్, మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చింది. చూడండి, అప్లికేషన్ ఫీజు వచ్చేటికి మనకి నాన్ రిఫండబుల్ ఉంటుందట. సో ఇక్కడ చూస్తే మనకి 100 rupees అయితే వీళ్ళైతే పే చేయమని అడుగుతున్నారు. ఇది అప్లికేషన్ ఫీజు. నో ఫీ హౌఎవర్ ఇట్ ఈస్ టు బి. మీరు కనుక SC ST పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. SC ST పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 rupees అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరంతా కూడా ఆన్లైన్లోనే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే మీరైతే ఈ యొక్క ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంక్, UPI, ఈ వాలెట్స్ కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారట. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే, సెలక్షన్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్. ట్రేడ్ వైజ్లో మనకి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారట ITI ట్రేడ్లోని. దాంట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సో ప్రాపర్గా మెరిట్ లిస్ట్ వీళ్ళైతే పెట్టేస్తారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ కండక్ట్ చేయరు, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ కాబట్టి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావింగ్ ద సేమ్ మార్క్స్ కొన్ని టై కేసు ఉంటాయి, ఇవి మీరు అయితే చదువుకోండి సరిపోతుంది. హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి చూడండి, www.rrcsco.in వెళ్ళి మీరైతే అప్లై చేసుకుంటారు. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అలా మీరైతే అప్లై చేసుకోవాలి. మీకు ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. అవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అదర్ రెలవెంట్ కాలమ్స్ అప్లికేషన్ ఫార్మ్ షుడ్ బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్. ద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ అండ్ ఈస్టర్న్ రైట్ టు రిజెక్ట్ ద అప్లికేషన్స్ అని కూడా ఇచ్చారు. అందుకే ప్రాపర్గా ఇన్కంప్లీట్ కనుక చేస్తే రిజెక్ట్ కూడా చేస్తారట. అందుకే కంప్లీట్ అప్లికేషన్ మీరైతే ఫిల్ చేయండి అని చెప్తున్నారు. వన్స్ ఎందుకంటే ఆ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన
డాక్యుమెంట్ బేస్ చేసుకొని అండ్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ బేస్ చేసుకుని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని అయితే పిలుస్తారు అనమాట. అది మాత్రం గమనించండి. ఓకే, సో ఇంకా హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా అదర్ టర్మ్స్ అండ్ చూస్తే మనకి ట్రైనింగ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అండర్ యాక్ట్. సో మనకైతే 1 year అయితే ఉంటుంది. ఆ 1 yearలో మనకైతే ఈ యొక్క స్టైఫండ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961కి సంబంధించి మనకైతే ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ కూడా ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి కొన్ని ఉంటాయన్నమాట ట్రైనింగ్ స్లాట్స్, అంటే వీటినే ట్రైనింగ్ స్లాట్స్ అంటారు. ఇది మన వేకెన్సీస్ని వీళ్ళు స్లాట్స్ అంటారన్నమాట. ఎందుకంటే అప్రెంటిస్షిప్ కాబట్టి ఈ అప్రెంటిసెస్కి మీరు అప్లై చేయాలనుకుంటే మనకి డిఫరెంట్ వర్క్ షాప్స్, ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా కొన్ని ఉంటాయన్నమాట స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ స్ట్రీమ్స్ బేస్ చేసుకుని వీళ్ళు అయితే టేబుల్ వైజ్ ఇచ్చారు. అవి కూడా చూద్దాం చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకి ఖరగ్పూర్ వర్క్ షాప్కి వచ్చేటికి టోటల్గా మనకైతే 360 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎలా చూడండి, అన్రిజర్వ్డ్ ఏంటి, ఓబీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇండివిజువల్గా చెప్పాలంటే ఏవే ఉంటాయంటే ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిస్ట్, మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇలా డివైడ్ అయ్యమాట. ఈవెన్ పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎంకి సంబంధించి కూడా ఇక్కడ డివైడ్ చేశారు. చెక్ చేసుకోండి అనెక్షన్ 1లో. ఓకే, ఇంకా తర్వాత సిగ్నల్ అండ్ టెలికాం వర్క్ షాప్ అయితే ఉంటుంది ఖరగ్పూర్లోనే. అందులో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, కేబుల్ జాయింటర్ అయితే ఉన్నది. నెక్స్ట్ ట్రాక్ మెషిన్ వర్క్ షాప్ ఖరగ్పూర్లోకి వచ్చేటికి ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ వెల్డర్ అయితే ఉన్నాయి. సో అందులో 87, ఇందులో 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్ఈ వర్క్స్ ఇంజనీరింగ్ ఉన్నాయి ఖరగ్పూర్లోనే. ఇవన్నీ కూడా చూడండి ఒకసారి 28 వేకెన్సీస్ కార్పెంటర్, పెయింటర్కి. నెక్స్ట్ క్యారేజ్ వ్యాగన్ డిపార్ట్మెంట్లో అంటే ఖరగ్పూర్లో 121 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, మెషినిస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకెలా చూస్తే మనకి ఖరగ్పూర్లో ఇంకా డీజిల్ లోకో షెడ్ అయితే ఉంది. సో అక్కడ మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, నెక్స్ట్ పెయింటర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్ అయితే ఉన్నాయి. 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఖరగ్పూర్లో మనకి సీనియర్ డిఈఈ అట ఆ యొక్క వర్క్ షాప్స్ అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ అవ్వచ్చు. 90 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అసలు ఏవేం ట్రేడ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీఆర్డీ డిపోటు, ఎలక్ట్రికల్ అండ్ ఖరగ్పూర్కి సంబంధించి మనకి 40 వేకెన్సీస్. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్కి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రిక్ సంబంధించి టీపీకేఆర్ అట అదొకటి 40 వేకెన్సీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సతరంగచ్చి అట. సో 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చక్రధర్పూర్ అని ఉంది. సో 93 వేకెన్సీస్. చక్రధర్పూర్లో ఇంకొక డిపోట్లో 30 వేకెన్సీస్. చక్రధర్పూర్లోనే మనకి ఇంకొక డిపోట్లో 65. టాటాకి వచ్చేటికి మనకైతే 72 వేకెన్సీస్. సినీకి వచ్చేటికి ఏమో 100 వేకెన్సీస్ ఉన్నాయి. సినీలోని ఇంకొక వర్క్ షాప్ ఉంది, అందులో 7. నెక్స్ట్ చక్రధర్పూర్లో మళ్ళీ ఇంకొక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా ఉంది, అందులో 26 వేకెన్సీస్. నెక్స్ట్ బొండముండా అనేసి ఉంది. సో దాంట్లో మనకైతే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకొక లోకో షెడ్ ఉంది బొండముండలో. సో అందులో మనకైతే 52 వేకెన్సీస్. ఏడీఆర్ఏ ఉంది. నెక్స్ట్ అందులో 30 వేకెన్సీస్. ఏడీఆర్ఏలో డిపోట్లో ఇంకొక 65 వేకెన్సీస్ అలా అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ట్రేడ్స్ కూడా చెక్ చేసుకోండి. ట్రేడ్స్ వేరీ అవుతుంటాయి అన్నమాట. ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియన్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఆర్డ్రాలో 30, బీకేఎస్సీలో 30, ఆర్ఓయూలో 25 అలా మనకి ఐఆర్డిఎల్లో డిఫరెంట్ ఇంజనీరింగ్ వర్క్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో మనకి 24, 30 అలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30, 10 అలాగా ఉన్నాయన్నమాట. సో అరౌండ్ మనకి 1780 పైనే మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో సింపుల్ ఇంకా మనకి ట్రేడ్కి సంబంధించి డిజబిలిటీ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒక టేబుల్ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా అనెక్షన్ 2 నేను చెప్పాను కదా మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి మీరైతే ఇక్కడ చూడండి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మీరైతే ప్రొడ్యూస్ చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి సైట్ చేసి ఇది కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుందని చెప్పారన్నమాట. ఇది ఒక మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి మీరైతే తీసుకోవాల్సిన వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.